హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మళ్ళీ నేను ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. డైలీ అనుకుంటాను, బట్ డైలీ అంత పెద్ద కంటెంట్ ఏమి ఉండదు కదా అని షూట్ చేయను. సో వీకెండ్స్లో అయితే ఎంతో కొంత బయటకు అవి వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని ఈరోజైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అండ్ మార్నింగే అయితే మేము పనులు చేయడంతోనే స్టార్ట్ చేస్తాము. వీకెండ్ సాటర్డే సండే అయితే ఇంక ఫుల్ బిజీ. వీక్లో కావాల్సిన పనులన్నీ ఇంకా వీకెండ్లోనే చూసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే ఎన్ని వాటర్ ట్యాంక్స్ తిరుగుతున్నాయో ఈ మధ్యన మా ఏరియాలో. నాకు తెలిసి ఇంకో 2-3 ఇయర్స్లో బెంగళూరులో గ్రౌండ్ వాటర్ అనేదే ఉండదనుకుంటా. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఇంకా ట్యాంక్ వాటరే. నెక్స్ట్ మేమైతే ఇంకా నాన్ వెజ్ తీసుకుందామని ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము. బట్ మేము వచ్చిన తర్వాత తెలిసింది ఆ రోజు ఫిష్ మార్కెట్ హాలిడే అని. మా వాడైతే ఫుల్ ఫిక్స్ అయిపోయాడు ఫిష్ తినాలని. పాపం చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు ఫిష్ కావాలి అని. ఈ మార్కెట్లో అయితే కొంచెం ఫ్రెష్గా దొరుకుతుంది అండ్ బాగుంటుంది కూడా అని చెప్పి ఇక్కడ వరకు వచ్చాం. కానీ ఆ రోజైతే హాలిడే ఎందుకనేది కూడా మాకు తెలియనే లేదు. ఆ రోజు సాటర్డే కదా, ఇందుకే ఆ రోజు బక్రీద్ అంట. సో ముస్లిం ఏరియా కాబట్టి ఇంకా మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు, ఏమీ దొరకలేదు మాకు. అండ్ ఆ రోజంతా కూడా ఇంకా ఫుల్ ముస్లిమ్సే తిరుగుతూ ఎక్కువ ఉన్నారు. వైట్ అండ్ 1 డ్రెస్సెస్ వేసుకుని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఒక రోడ్లో అయితే మొత్తం మ్యాంగోసే. అప్పుడు మార్నింగ్ 7 o'clock అయినట్టుంది. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు, బట్ కొన్ని ఓపెన్ చేశారు. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఉన్నా మేమైతే ఎక్కువ బంగినపల్లె తింటాము, చాలా ఫేవరెట్. సమ్మర్ వచ్చిందంటే ఇంకా కంపల్సరీ డైలీ స్నాక్స్కి మ్యాంగోస్ తప్ప ఇంకేమి ఉండవు మా ఇంట్లో. ఇందుకే మీరు తింటున్నారో లేదో కమెంట్ చేయండి. బెంగళూరులో అయితే ప్రజెంట్ ప్రైస్ కూడా చాలా తగ్గిపోయింది. కేజీ 60-80 రూపీస్ అలానే ఉంది. మేమైతే ఫుల్గా తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మీరు కూడా తినండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా మేమైతే ఫిష్ ఎలాగో దొరకలేదు కాబట్టి ఇంకా చికెన్ తీసుకుని బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. చాలా డేస్ అయిపోయింది నాన్ వెజ్తో బిర్యానీ చేసుకుని. ఈ మధ్యన ఎక్కువగా వెజ్ బిర్యానీయే చేసుకుంటున్నాము. సో ఇంకా చికెన్తో ట్రై చేద్దాం ఈసారని ఇంకా చికెన్ తీసుకుందామని షాప్కి అయితే వచ్చాము. ఇంకా ఆన్ ది వేలోనే వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాం. అండ్ మేము యూస్ చేస్తున్న మిల్క్ వచ్చేసి నందిని సమృద్ధి. మేబీ మీరు బెంగళూరులో ఉంటే ఈ మిల్క్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అండ్ కర్డ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా మేమైతే అదే కంటిన్యూ చేస్తున్నాం మిల్క్ ప్యాకెట్. అండ్ ఈసారి కొన్ని ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. పైనాపిల్, కివీ ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. సారీ, అది కివీ కాదు, డ్రాగన్ ఫ్రూట్. బట్ నాకు అస్సలు నచ్చలేదు, మా ఇంట్లో ఎవరికి నచ్చలేదు. ఇంకా అది వేస్ట్ అయిపోయింది ఆ రోజు. టేస్ట్ అదో రకంగా ఉంది, స్వీట్గా కూడా లేదు. అలాగే కొన్ని మ్యాంగోస్ అంటే నేరేడు పళ్ళు కూడా తెచ్చుకున్నాము. రైనీ సీజన్లో వస్తాయి కదా, అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి మాకు రావడం. బట్ కాస్టే కొంచెం ఎక్కువ ఉంది, కేజీ 300 రూపీస్ అలా అయితే ఉంది. అంత చిన్న బాక్స్లో 90 రూపీస్ తీసుకున్నారు. సర్లే కొంచెం టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయా అని తెచ్చుకున్నాము. అలాగే పైనాపిల్ అండ్ మ్యాంగోస్ కూడా. మ్యాంగోస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, కొంచెం పచ్చిగా కూడా ఉన్నాయి. సో ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసినా ఏమీ అవ్వవు అవి, అందుకని కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాము. మాకు ప్యాకెట్ కర్డ్ అంత బాగా నచ్చట్లేదు, అందుకనే మిల్క్ ప్యాకెట్స్ తెచ్చుకుని అది కర్డ్లో చేస్తున్నాను. సమ్మర్ కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 2 అవర్స్లో అలాగే కర్డ్ అయిపోతుంది. చూడకపోతే వెంటనే పుల్లగా అయిపోతుంది కూడా. సో కమ్మగా కావాలి మాకు అందరికీ, అందుకనే టైం టు టైం చూసుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. మార్నింగే ఫస్ట్ ఇంకా పాలు తోడు పెట్టేస్తే వేరే పని ఏమి ఉండదు. ఇంకా అందుకని ఫాస్ట్గా అది చేస్తాను, లేకపోతే మర్చిపోతాను నేను కంపల్సరీ. ఇంకా వీకెండ్స్లో అయితే మాకు బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు. ఫ్రూట్స్ ఏదో ఒకటి తినేసి ఇంక డైరెక్ట్ అయితే లంచ్ చేసేస్తాము. అందుకనే మ్యాంగోస్ అలాగే ఏదో ఒక జ్యూస్ తాగుతాం అంతే. ఈరోజు అయితే ఇంకా చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కదా, సో దానికి కావాల్సినవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను. మా హస్బెండ్ అయితే బిర్యానీ వేస్తారు. బిర్యానీ కూడా లంచ్కి అలాగే డిన్నర్కి కూడా ఒకేసారి చేసేసుకుంటాము. బిర్యానీ అయితే మాత్రం ఇంకా మార్నింగ్ నైట్ కూడా ఇంకా బిర్యానీ ఒక్కటే, ఇంకా వేరేసారి వండడం అలాంటివి ఏమి ఉండవు. ఇంకా మా వాడు అల్లరి చేస్తున్నాడు కదా అని కరివేపాకు తీయమని ఇచ్చాను. ఈ మధ్యన కొంచెం కొంచెం పనులు అలాంటివన్నీ నేర్పిస్తున్నాను, హెల్ప్ చేస్తాడని. మంచిగా తీసి పెడతాడు ఏమైనా చెప్తే. ఇంకా లాస్ట్లో నేనైతే వాడు తీయగా మిగిలినవి ఏమైనా ఉంటే తీస్తాను, కొన్ని కొన్ని వదిలేస్తే. థ్యాంక్ యూ. ఎవరు తీసారు ఇవి? నువ్వే తీసావా? థ్యాంక్ యూ. మూత పెట్టు.
మా వాడు పాపం ముందు రోజు ఎప్పుడో ఆడుకుంటుంటూ డాబా పైన పడిపోయాడు. సో, అందుకే 2 డేస్ అయితే కుంటూ అలా మెల్లగానే నడిచాడు. చాలా పెయిన్ వచ్చినట్టుంది. ఇంక మేమైతే కొంచెం జ్యూస్ కూడా తాగిన తర్వాత వాడైతే ఆడుకుంటున్నాడు. నేను చిన్ని పనులన్నీ చేసుకుంటే మా హస్బెండ్ అయితే బిర్యానీ చేసేస్తారు. ఈ మొక్కలు పెట్టినప్పటి నుంచి మా వాడి ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. ఇంక అక్కడే కూర్చొని ఎక్కువ వాడుతున్నాడు. అంటే కొత్తగా ఉంది కదా! రీసెంట్‌గానే మేము హౌస్ కూడా మారిపోయాము. సో, ఇక్కడ ఎండ బాగా వస్తుందని కొన్ని మొక్కలు పెట్టాము. ఇంక వాడైతే అక్కడే కూర్చొని ఇంకా మొక్కల దగ్గర ఆడుతూ ఉంటున్నాడు. ఇంకా బిర్యానీ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసేస్తారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటది. ఇంకా సాటర్డే, సండే లంచ్ అయితే మాత్రం ముగ్గురం కలిసే చేస్తాము. నార్మల్‌గా అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోతారు కాబట్టి మేమిద్దరం తింటాం. ఇంకా సాటర్డే, సండే మాత్రం కంపల్సరీ ముగ్గురం తింటాము. వాడైతే మంచిగా భోజనం చేసిన తర్వాత పడుకుంటాడు. మార్నింగే 6:00కే లేస్తాడు కాబట్టి ఇంకా ఆఫ్టర్‌నూన్ కంపల్సరీ ఒక 1 అవర్ అయినా పడుకోవాలి. లేకపోతే అటు ఇటు కాకుండా మధ్యలో ఎప్పుడో పడుకుంటాడని పడుకోబెట్టేస్తాము. అండ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ వాడు పడుకున్న తర్వాత మాకు కొంచెం టైం దొరుకుతది సైలెంట్‌గా ఏమన్నా చూడాలన్నా ఏమన్నా సరే. సో, ఒక సినిమా పెట్టుకున్నాము. సింగిల్ మూవీ చాలా బాగుంది. మంచి ఫన్నీగా అనిపించింది కామెడీగా. ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? నేనే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి. ఆల్రెడీ నేర్చుకున్నాను. సో, కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ చాలా భయం వేస్తుంది ట్రాఫిక్‌లో వెళ్ళడానికి, నార్మల్‌గా వెళ్ళడానికి కూడా. పక్క నుండి ఏమైనా వెహికల్ వెళ్తుంటే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. ఏమో స్టార్టింగ్ స్టేజ్ కదా! ఏ బ్రేకో నొక్కకుండా యాక్సిలరేటర్ తొక్కి ఎవరినైనా గుద్దేస్తానేమో అని. బట్ స్లోగా వెళ్తున్నాను. ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలా డేస్ పడతదేమో నాకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి. ఎన్ని డేస్ అవుతుందో చూడాలి. ఇప్పుడైతే మాత్రం వీక్లీ ఒక్కసారి అలా కార్ తీసి ఖాళీ రోడ్లలోకి అయితే వెళ్తున్నాను. ఫైనల్‌గా ఎప్పటికొకప్పటికి బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో, చూద్దాం. ఇంకా కాసేపు అలా ప్రాక్టీస్ చేసి ఇంటికెళ్ళిపోయి మార్నింగ్ చేసిన బిర్యానీ అయితే మళ్ళీ తినేస్తాం ఇంకా. అంతే ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.